అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాము. యోహాను సువార్త 20వ అధ్యాయం 18వ వచనం. మగ్దలేనే మరియా వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవా, ప్రేమ స్వరూపి, దయగల యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాం. శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, నీ శ్రేష్టమైనటువంటి మాటలను మాకు వినిపించుమని, తండ్రి నీ బిడ్డలతో మీరే మాట్లాడి మహిమ పొందుకోమని, కేవలము నీ నోటి బోరగా మాత్రమే నన్ను వాడుకోమని యేసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవనామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక, ఆమేన్. అందరూ బాగున్నారా? మరి ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని వాక్యాన్ని శ్రద్ధాశక్తితో ఆలకిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరట నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది మరి ప్రార్థనలు చేయించుకుంటూ ఉన్నారు, ఫోన్ చేసి ప్రార్థన అవసరత తెలియజేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఎవరికైనా కనుక మరి ఏదైనా అవసరతలు ఉంటే కనుక ఫోన్ చేయండి, మాకు విషయాన్ని తెలియచేయండి. ఖచ్చితంగా మా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే మా కొరకు కూడా, మా పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మరి ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటే మన జీవితాల్లో దేవుడు మరిన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తారు. ఆయనకు మరింత సన్నిహితులుగా మనం మారిపోతాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వర్తమానమును నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క ప్రేరేపణతో చదవబడినటువంటి వాక్య భాగంలో గమనిద్దాము. యోహాను సువార్త 20వ అధ్యాయం 18వ వచనము. మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను. మగ్దలేనే మరియ ప్రభువును చూచినట్టుగా, ప్రభువు చెప్పినటువంటి మాటలను ప్రకటన చేసినట్టుగా, ప్రభువు చెప్పినటువంటి మాటలను శిష్యులకు బోధించినట్టుగా ఇక్కడ వచనములో మనము చూస్తూ ఉన్నాము. వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా, గమనించండి. మగ్దలేనే మరియ గురించినటువంటి చరిత్ర చాలా ప్రాముఖ్యమైనటువంటి చరిత్ర. ఈ మగ్దలేనే మరియకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షత లభించింది. ఎప్పుడు అంటే కనుక ఆయనను సమాధి చేసిన తరువాత ఆయన చెప్పినట్టుగానే 3వ రోజున తిరిగి లేచాడు. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు అనేటటువంటి మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. పునరుద్ధాన అధ్యాయాలుగా పిలువబడుతూ ఉన్నటువంటి మత్తయి సువార్త 28వ అధ్యాయములో కావచ్చు, మార్కు సువార్త 16వ అధ్యాయంలో కావచ్చు, లూకా సువార్త 24వ అధ్యాయంలో కావచ్చు, లేదా యోహాను సువార్త 20వ అధ్యాయంలో కావచ్చు. అద్భుతమైనటువంటి మాట. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టుగానే లేచి ఉన్నాడు అని దేవదూత చెప్పినటువంటి మాట. అలా లేచినటువంటి ఆ క్రమములో మొట్టమొదటిగా ఆయన మగ్దలేనే మరియకు కనపడినట్టుగా లేఖనము సెలవిస్తూ ఉంది. మరింత స్పష్టముగా మనకు కనపడాలి అంటే కనుక మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుంటే మనకు చాలా క్లియర్గా అక్కడ రాశారు మార్కు భక్తుడు. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఎంత గొప్ప ఆధిక్యతో గమనించండి. అనేక మంది స్త్రీలు ఉన్నారు, అనేక మంది పురుషులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. కానీ ఏ ఒక్కరికి కూడా దక్కని భాగ్యము ఈ మగ్దలేనే మరియకు దక్కింది. మొట్టమొదటిగా పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారిని
చూడడం మాత్రమే కాదు కానీ ఆయన చెప్పిన మాటలను వినడము, అలాగే ఆయన చెప్పినటువంటి మాటలను ప్రకటన చేయడము, అనగా సువార్త ప్రకటన చేయడానికి దేవుడు మరి మొట్టమొదటిగా వాడుకున్న సువార్త బోర ఎవరు అంటే ఈ మగ్దలేనే మరియా. ఎంత గొప్ప ఆధిక్యతో, ఎంత గొప్ప ధన్యత ఈమె సంపాదించుకుందో గమనించండి. సువార్త, తొలి సువార్త బోరగా ఈమె బయటకు వచ్చింది. అసలు సువార్త అనే దానికి అర్థము ఏమిటి అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకను గురించి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము గురించి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానము గురించి చెప్పడమే ఆయన యొక్క సువార్తగా మనము గమనించాలి. ఆయన మన కొరకు పుట్టాడు, ఆయన మన కొరకు మరణించాడు, ఆయన మన కొరకు తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. ఇదే సువార్త. అంటే సువార్త ఫుల్ఫిల్ అవ్వడానికి కూడా ఒక పాత్రగా మనకు కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. లేదా ఫుల్ఫిల్ అయినటువంటి ఆ సువార్తను మోసుకుని వెళ్ళేటటువంటి ఒక పాత్రగా ఈ మగ్దలేని మరియా కనబడుతూ ఉంది. ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు ఈ కుమార్తెకు అనుగ్రహించాడనే విషయాన్ని కూడా మనము గమనించాలి. అసలు పరిశుద్ధ గ్రంథములో మరియలు కనబడుతూ ఉన్నారు మనకు. దాదాపుగా ఈమెతో కలుపుకుని 7 మరియలు ఉన్నారు. ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా తల్లి అయిన మరియ మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారికి జన్మనిచ్చినటువంటి తల్లిగా. మరి నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా ఏది పట్టించుకోకుండా యేసుక్రీస్తు ప్రభువారికి జన్మనిచ్చినటువంటి గొప్ప భాగ్యము ఆమె సంపాదించుకుంది. ఆమె తల్లి అయిన మరియగా కనబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ మ్రాను దగ్గర ఈమె కూడా ఉంది. ఇక రెండవదిగా మనం గమనిస్తే కనుక క్లోపా భార్య అయినటువంటి మరియా. ఈమె గురించి కూడా యోహాను సువార్త 19:25లో యేసుక్రీస్తు ప్రభువారు శిలువ దగ్గర ఉన్నప్పుడు 4 స్త్రీలు ఉంటే ఆ 4 స్త్రీలలో ఈమె కూడా ఒక ఆమెగా ఉంది. అలాగే మనం గమనిస్తే కనుక మూడవదిగా ఎవరు అంటే కనుక యాకోబు, యోసే అను వారి యొక్క తల్లి. ఈమె కూడా మరియే. అలాగే నాలుగవదిగా మనం చూసినట్లయితే బేతనియా ప్రాంతానికి చెందినటువంటి మరియా, అంటే మరియా, మార్తా, లాజర్లో ఉన్నటువంటి మరియా. ఈమెకు కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థాయి దేవుడిచ్చాడు. ఆ స్థాయి ఏమిటయ్యా అంటే కనుక ఉత్తమమైనటువంటి దానిని ఎన్నుకున్న దానిగా, ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే ఏం జరుగుతుందో ఒక సాక్షిగా ఈమె కనబడుతూ ఉంది. ఎప్పుడూ కూడా ప్రభు పాదాలను విడిచిపెట్టకుండా ఈమె ప్రభు పాదాలను అంటిపెట్టుకుని ఉన్నటువంటి లక్షణం కలిగి ఒక గొప్ప దీవెనకు, ఆశీర్వాదానికి కారణంగా కనబడుతూ ఉంది. అంటే ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే ఎలాంటి ఆశీర్వాదం వస్తుందో అనే విషయాన్ని కూడా ఈమె ద్వారా మనం నేర్చుకుంటాం, బేతనియాలో ఉన్నటువంటి మరియా. అలాగే గమనిస్తే 5వ మరియా ఎవరు అంటే కనుక యోహాను అను మారు పేరు కలిగిన మార్కు యొక్క తల్లి. ఈమె గురించి కూడా అపోస్తల కార్యాలు 12:12లో కనబడుతూ. ఇక 6వ మరియా ఎవరు అంటే కనుక రోమాపత్రిక 16వ అధ్యాయం 6వ వచనములో ఉన్నటువంటి పౌలు గారికి సహాయము చేస్తూ శిష్యురాలుగా ఉన్నటువంటి మరియా. ఇలా 6 ఉన్నారు. ఇక 7వ మరియా ఎవరు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి మగ్దలేనే మరియా, మగదాల అనేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి మరియగా ఈమె కనబడుతూ ఉంది. అంటే ప్రపంచంలో చాలామంది స్త్రీలు ఉన్నప్పటికీ, చాలామంది పురుషులు ఉన్నప్పటికీ, అలాగే ఇంతమంది మరియలు ఉన్నప్పటికీ, శిష్యులు ఉన్నప్పటికీ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షత మొట్టమొదటిగా ఈ మగ్దలేని మరియకే లభించిందంటే దాని వెనకాల చాలా బలమైనటువంటి కారణం ఉంటుంది. ఇది మనం గమనించాలి. ఈ దేవాది దేవుడు అందరినీ కూడా ఒకే విధముగా ఆయన వినియోగించలేదు, కానీ ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో ఆయన పాత్రలుగా వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఉదాహరణగా మనం గమనిస్తే కనుక తల్లి అయినటువంటి మరియా యేసుక్రీస్తు ప్రభువారికి జన్మనివ్వడానికి ఆమె గర్భాన్ని దేవుడు వాడుకున్నాడు. అలాగే మనం గమనిస్తే బేతనియా మరియ గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం. ప్రభు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినడానికి ఆమె
మరి ఒక సాదృశ్యంగా కనబడుతూ ఉంది. అంటే మనం కూడా ప్రభు పాద సన్నిధిలో కూర్చుని ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వింటే అంతకన్నా ఉత్తమమైనటువంటి పని లేదని ఆమె ద్వారా దేవుడు మనకు బయలుపరిచాడు. అంత మాత్రమే కాదండి, ఒకానొక సమయంలో మరి కుష్ఠరోగి అయినటువంటి సీమోని ఎంట యేసుక్రీస్తు ప్రభువు వారి భోజనం చేస్తూ ఉంటే ఆఖరిలో పస్కా పండుగ సమయంలో ఈవిడ వెళ్ళి ఆయన యొక్క పాదాలను కడిగినట్టుగా, అంత మాత్రమే తల మీద అత్తరు పోసినట్టుగా రాయబడితే ఈమె గురించినటువంటి చరిత్ర ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు అని బేతనియా మరియ గురించి దేవుడు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటే ఈ మగ్దలేని మరియ అయితే మట్టుకి ఈమె స్థాయి చాలా అద్భుతంగా కనబడుతూ ఉంది. ఎందుకు మగ్దలేని మరియకే దేవుడు మొట్టమొదటిగా కనపడ్డాడు, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రత్యక్ష ఆమె మాత్రమే ఎందుకు పొందుకుంది అనే దాన్ని మనం ఈరోజు ధ్యానించవలసిన వారమై ఉన్నాము. అసలు పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే పునరుద్ధాన అధ్యాయాలలోనండి మొట్టమొదటి పేరు మగ్దలేని మరియ పేరు కనబడుతూ ఉంది. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1-2 వచనాలు. బైబిల్ అందుబాటులో ఉన్నవారు దయచేసి బైబిల్ను చూసి మీరు వాక్యాన్ని నేర్చుకుంటే చాలా విషయాలు, లోతైనటువంటి మర్మాలు దేవుడు బయలుపరుస్తాడు. కాబట్టి మత్తయి సువార్త 28వ అధ్యాయం 1-2 వచనాలు చెప్పే మాట ఏమిటంటే, దైవజనుడు బోధిస్తున్నటువంటి ఆ మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయా లేదనేటటువంటి చెక్కింగ్ కూడా మనం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ధ్యానించాలి, చూడాలి ఆ వచనాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని కూడా మనము గమనించాలి. మీకు నేను ఏ విషయం చెప్పినా కానీ పరిశుద్ధ గ్రంథములో ఖచ్చితంగా ఆ విషయాన్ని చూపిస్తాను నేను ఎప్పుడు కూడా. కాబట్టి మత్తయి సువార్త 28వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. అదిగోండి, మగ్దలేని మరియ అనేటటువంటి పేరు మొట్టమొదటిగా కనబడుతూ ఉంది పేరుల్లో. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయంలో కూడా 1వ వచనం, విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమియు వచ్చి, అంటే ఇక్కడ కూడా మొట్టమొదటి పేరు ఎవరిది అంటే మగ్దలేని మరియదే కనబడుతూ ఉంది. అలాగే లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కనుక 10వ వచనము చూస్తే, ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేని మరియయు యోహన్నాయు యాకోబు తల్లి అయిన మరియయు అని కనబడుతూ. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక మగ్దలేని మరియ అనేటటువంటి పేరు మొదటిగా వచ్చింది. అలాగే యోహాను సువార్తలో కూడా 20వ అధ్యాయం 1వ వచనంలో మగ్దలేని మరియ కనబడుతుంది. అంటే ఎందుకు పునరుద్ధానం తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారికి శిలువ యజ్ఞయాగం తర్వాత ఈమె పేరు మొదటిగా ఎందుకు చెప్పబడుతూ ఉంది? అంతకుముందు ఈమె పేరు ఎక్కడ ఉంది అంటే కనుక మరి మనం చూడవచ్చు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో చూస్తే కనుక యేసయ్యను శిలువ వేసినటువంటి ఆ సమయంలో అందుబాటులో దగ్గరగా ఎవరున్నారంటే మరి 4 స్త్రీలు ఉన్నారు. ఆ 4 స్త్రీలు మనం చూసినట్లయితే మత్తయి సువార్త యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనము, ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నుండిరి. అంటే ఇక్కడ మనం చదివినటువంటి భాగంలో యేసుక్రీస్తు ప్రభువు వారు శిలువ దగ్గర ఎవరున్నారంటే అక్కడ రాశారు. అప్పటికి ఇంకా యేసు ప్రభు చనిపోలేదు. గమనించండి, ప్రాణం ఆయన ఇంకా విడిచిపెట్టలేదు. ఆ సమయంలో ఈమె పేరు ఎక్కడుందంటే లాస్ట్లో ఉంది, ఆఖరిలో ఉంది ఈమె పేరు. మరి అలాంటిది ఈమె పేరు మొదటికి వచ్చింది ఇప్పుడు. అంటే ప్రభు పునరుద్ధానం తర్వాత ఈమె పేరు మొదటికి వచ్చింది. అంటే దాని అర్థం ఏమిటంటే ప్రభు పునరుద్ధాన వార్తను మొట్టమొదటిగా మరి విన్నది ఆమె, చూచింది ఆమె, మోసుకుని వెళ్ళింది కూడా ఆమె. ఈమె పాత్ర అద్భుతమైనటువంటి పాత్ర అనే విషయాన్ని కూడా గమనిద్దాము. దేవునికి మహిమ కలుగునుగాక. మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారనే మాట మన అందరికీ తెలుసు. మరి ఈమె చివరగా ఉన్నా కానీ పునరుద్ధానం తర్వాత ఈమె పేరు మొదటిగా వచ్చింది. రేపు మన పేరు కూడా అలా మొదటిగానే ఉండాలి. జీవ గ్రంథములో మన పేరు ఖచ్చితంగా ఉండి తీరాలి. మొదటి స్థాయిలో మనం ఉండవలసిన వారమై ఉన్నాము. ఈమె పాఠం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి మరి గొప్ప విషయం అదే. ఇక్కడ మరి మగ్దలేని మరియ అంటే మగ్దలేనే అనేటటువంటిది మగ్దాల్ అనేటువంటి ప్రాంతం నుంచి వచ్చింది. మగ్దాల్ అనేటటువంటి ప్రాంతానికి చెందినటువంటి ఆమె. మీకు అంతకి కావాలంటే పరిశుద్ధ గ్రంథంలో చివరి మ్యాప్లు ఉంటాయి. 3వ మ్యాప్ మనం చూస్తే కనుక ఆ 3వ మ్యాప్లో మగదాల్ అనేటువంటి ప్రాంతం ఉంది. అక్కడ నుంచి ఈమె వచ్చింది. ఈమె ప్రభు పనిలో వాడబడినటువంటి విధానం కూడా చాలా గొప్పది. ఈమె ఎలా ప్రభువుని తెలుసుకుంది, ఎలా వచ్చింది అంటే ఈమె గురించి పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ గ్రంథంలో మొదటిగా లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనంలో ఈమె యొక్క పరిచయం మనం చూస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి పరిచయము ఈమె గురించి చెప్పారు. 8:2 లూకా సువార్త.
12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు. అంటే మగ్దలేనే మరియకు ఏం జరిగింది అంటే 7 దయ్యాలు పట్టుకున్నాయంట. ఆ 7 దయ్యాలను కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు వదిలించినట్టుగా, ఆమెకు గొప్ప రిలీఫ్ ఇచ్చినట్టుగా మనకు కనబడుతూ ఉంది. ఆ దినం మొదలుపెట్టి ఆ దెయ్యాలు విడిచిపెట్టేసిన తర్వాత ఈ మగ్దలేని మరియ కూడా ప్రభు పనిలో బలమైనటువంటి సాధనంగా వాడబడినట్టుగా, ప్రభువును విడిచిపెట్టకుండా వెంబడించింది కనుకనే ప్రభు యొక్క ప్రత్యక్షత ఈమెకు లభించిందని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అవును, మనము యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించడంలో ఎక్కడా కూడా రాజీ పడకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారిని కలిగి ఉండడంలో ఎక్కడా కూడా మనము రాజీ పడకూడదు. గమనించండి, వెంబడించాలి, చివరి వరకు వెంబడించాలి. అంతం వరకు పోరాడిన వారే ధన్యులు. అంతం వరకు మనం పోరాడాలి. ఇదిగో ఒకసారి వచ్చేసి మధ్యలో వెళ్ళిపోవడం కుదరదిక. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని మనం ఫాలో అవుతున్నామంటే చివరి వరకు ఆయన వెంబడిస్తే పరలోక రాజ్యములో మనకు స్థాయి ఉంటుంది. లేకపోతే ఏమి చేసేదేమో. కొంతమంది యేసుక్రీస్తు ప్రభు వారు నమ్ముకుంటారు, కొంతకాలం భక్తి చేస్తారు, తర్వాత వారి జీవితాలు మార్చబడిన తర్వాత, వారు ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ దేవుణ్ణి విడిచిపెట్టి లోకములోనికి వెళ్ళిపోయేవారు అనేక మంది ఉన్నారు. జాగ్రత్త, వాక్యం వింటున్నటువంటి దేవుని జనాంగమా, ఒకవేళ మీరు కూడా అదే స్థితిలో ఉంటే ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన అనేటటువంటిది తగ్గిపోయిందేమో, జాగ్రత్త. మందిరానికి రావడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, జాగ్రత్త. లోకంలో మునిగిపోతున్నావేమో, జాగ్రత్త. డబ్బులో మునిగిపోతున్నావేమో, జాగ్రత్త. మందిరానికి రావడానికి టైం ఉండట్లేదు అంటున్నావేమో, జాగ్రత్త. ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండట్లేదని చెప్తున్నావేమో, జాగ్రత్త. నీలో ఊపిరి ఉన్నంత వరకు నువ్వు భూమి మీద ఉంటావు. ఊపిరి లేకపోతే ఈ భూమి మీద నువ్వు ఉండవనే విషయాన్ని కూడా గమనించు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు గొప్ప దేవుడు, జాలిమంతుడు. ఆయన చూస్తూ ఉన్నాడు. కానీ సమయం ఆసన్నమైనప్పుడు ఆయన ఖచ్చితంగా శిక్షను కూడా విధిస్తాడు. జాగ్రత్త. చాలామంది మరి రక్షణ పొందుకునే ముందు, రక్షణ తీసుకున్న తరువాత కూడా కొంతకాలం చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. తర్వాత మరి వారి యొక్క సిన్సియారిటీ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి గమనించండి, మొదట్లో ఉన్నటువంటి సిన్సియారిటీ తర్వాత ఉండదు. అంటే వారి సీనియారిటీ పెరిగే కొలది సిన్సియారిటీ ఏమవుద్దంటే డౌన్ అయిపోతుంది. క్రైస్తవుడా అలా ఉండడానికి వీలు లేదు. క్రీస్తు విశ్వాసి నువ్వు అలా ఉండడానికి వీలు లేదు. జాగ్రత్త. నువ్వు చేయవలసిన పని ఏమిటంటే నీకున్నటువంటి భక్తి కావచ్చు, నీకున్నటువంటి భయము కావచ్చు, దేవుని యందు భయభక్తులు ఎలా ఉండాలి అంటే కనుక అవి ఎప్పుడూ కూడా మరి చక్కగా డౌన్ కాకుండానే ఉండాలి. ఎప్పుడూ కూడా ఆయన యందు మనం భయం కలిగి ఉండాలి, ఆయన యందు మనం భక్తి కలిగి జీవించాలనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని ఎప్పుడూ కూడా భయభక్తులు కలిగి మనము దివారాత్రము ధ్యానిస్తే కనుక ఖచ్చితంగా మన జీవితాలు ఫలించే జీవితాలుగా, నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె మనము ఖచ్చితంగా ఫలిస్తాము. ఫలభరితమైనటువంటి ఆశీర్వాదము మనం నడిపించబడతామనే విషయాన్ని కూడా మరి తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు నీ భక్తి ఎలాగుంది, నీ స్థాయి ఎలాగుంది, నీ స్థితి ఎలాగుంది? ప్రభువును వెంబడించడంలో మనము చివరి వరకు కూడా ఈ వెంబడించడం అనే దానిలో ఎక్కడ రాజీ పడకుండా చాలా చక్కగా మనం వెంబడించుకుంటా మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ మగ్దలేని మరియకు మరి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రత్యక్షత ఎందుకు లభించింది అంటే ఈమె చేసినటువంటి ఆ పరిచర్య కావచ్చు, ఈమె వెంబడించిన విధానం కావచ్చు. మొట్టమొదటి గమనించవలసిన మాట ఏమిటంటే ప్రభువుని చివరి వరకు వెంబడించినటువంటి స్త్రీగా ఈమె కనబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. వెంబడించడంలో ఎక్కడా కూడా తగ్గలేదు, వెంబడించడంలో ఎక్కడా కూడా రాజీ పడలేదనే విషయాన్ని కూడా మనము గమనించాలి. ఇంకా శిష్యులైతే మధ్యలో వారు పారిపోయినట్టుగా కూడా రాయబడింది, వదిలి వెళ్ళిపోయినట్టుగా రాయబడింది. గెత్సెమనే తోటలో ఆయన బంధించిన వెంటనే మరి శిష్యులైనటువంటి వారు ఏం చేశారంటే చెదిరిపోయారు. గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోయిన వాగ్దానము జకర్యా గ్రంథంలో ఉన్నటువంటి లేఖనము నెరవేరాలి. అది నెరవేరింది. శిష్యులందరూ కూడా చెదిరిపోయారు. మరి గమనించాలి, చలి కాచుకుంటూ పేతురు ఉంటే మరి సిలువ రాను దగ్గరకు వచ్చినటువంటి ఒకే ఒక శిష్యుడిగా యోహాను కనబడుతున్నాడు. మరి మిగిలినటువంటి తక్కిన శిష్యులందరూ కూడా ఏమైపోయారంటే వాళ్ళందరూ కూడా పారిపోయినట్టుగానే మనం చూస్తూ ఉన్నాము. అంటే చివరి వరకు వారు లేరు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రత్యక్షత వారు అందుకోలేకపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మరి అది ఎవరికి లభించిందంటే ఈ మగ్దలేనే మరియకు లభించింది. ఈమె ఎలా వచ్చింది సువార్త పరిచర్య కంటే కనుక మరి
7 దయ్యాలు పడితే దేవుడు వాటిని విడిచిపెట్టి వాటి ద్వారా మరి విడుదల కార్యం జరిగించేశాడు. గమనించండి, ఒక దయ్యం పడితేనే చాలా ఇబ్బంది, అలాంటిది 7 దయ్యాలంటే ఆమె పరిస్థితి ఎలాగుందో మనం ఆలోచన చేయాలి. అలాంటి పరిస్థితిలో నుంచి యేసు ప్రభువే గొప్ప విడుదల ఇచ్చాడు కనుక ఆ దినం మొదలుపెట్టి ఆమె యేసయ్య పరిచర్యలో వాడబడడం మొదలుపెట్టింది. అంత మాత్రమే కాదండి, ఆయన వెంబడించడంలో ఎక్కడా కూడా వెనక తగ్గకుండా చక్కగా వెంబడించినటువంటి స్త్రీగా కూడా ఈమె కనబడుతూ ఉంది. లోకా సువార్త 8వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదివాము. అలాగే ప్రభు పరిచర్యలో నుండి ఈమె తన డబ్బును కూడా వెచ్చించినట్టుగా రాయబడింది. లోకా సువార్త 8వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయవచ్చిరి. అంటే మగ్దలేని మరియ కూడా అందులోనే ఉంది. ఈమె ధనవంతురాలు, ఈమె తన యొక్క సొమ్మును కూడా పరిచర్యలో వాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అలా అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువ వేసే సమయంలో మరి అందరూ కూడా గవిని బయట ఉండి ఏడుస్తూ ఉంటే మరి ఈమైతే మట్టికి ముందుకు వచ్చింది. అంటే వెంబడించడంలో కష్టాలైన, నష్టాలైన, బాధలైన, బలహీనతలైన, ఇబ్బందులైన, ఇరుకులైన విడిచిపెట్టకుండా వెంబడిస్తూ ఉంది. మరి నువ్వు ప్రభువుని ఎలా వెంబడిస్తున్నావు? కష్టం వచ్చిందంటే బయటికి వెళ్ళిపోతారు కొంతమంది కష్టం అయిపోయిన తర్వాత మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అలా మట్టికి మనం ఉండకూడదు. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యందు సంతోషిస్తూ ఎల్లప్పుడూ కూడా మందిరంలో మనం ఉండవలసిన వారమై ఉన్నాము. మందిర అనుభవం చాలా గొప్పదనే విషయాన్ని కూడా గమనించండి. వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా చాలా జాగ్రత్త. ఇక్కడ శిలువ దగ్గరకు మరి ఈమె వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే సిలువ వేసే సమయంలో కూడా అందరూ పారిపోయినా కానీ ఈమె ముందు వరుసలోనే ఉంది. 4 స్త్రీలలో ఈమె కూడా ఒక ఆమెగా కనబడుతూ ఉంది. ఎవరెవరంటే తల్లి అయిన మరియా, క్లోపా భార్య అయినటువంటి మరియా, అలాగే సలోమి, అలాగే గమనించాలి మరి ఇక్కడ ఈ యొక్క మగ్దలేని మరియా, వీరు 4 కూడా అక్కడే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలా వెంబడించడంలో ఎక్కడా కూడా తగ్గకుండా ఉంది. అలాగే చివరకు ఎక్కడి వరకు వెంబడించిందంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరి చనిపోతూ ఉన్నటువంటి ఆ సమయంలో కూడా మరి అక్కడే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 39వ వచనం చూసినట్లయితే అక్కడ కూడా మనకు కనబడుతూ ఉంది. 39వ వచనం, ఆయనకెదురుగా నిలిచిన శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణం విడిచి చూసి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడు అని చెప్పాను. కొందరు స్త్రీలు దూరము నుండి చూచుచుండిరి. అంటే కొందరు స్త్రీలు దూరం నుండి చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే కనుక వారిలో మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, యోసే అను వారు తల్లి అయినటువంటి మరియయు, సలోమి కూడా ఉండిరి అని రాశారు. అంటే ఇక్కడ కూడా మగ్దలేని మరియ మనకు కనబడుతూ ఉంది. ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర ఈమె గురించి దేవుడు రాయించాడు. మరి ఇలాంటి చరిత్ర అంటే చివరి వరకు కూడా వెంబడించినటువంటి ఆమెగా ఈమె కనబడుతూ ఉంది. ఎంత గొప్ప ఆధిక్యత అండి ఇది, ఎంత గొప్ప ధన్యత. అంటే సమాధి దగ్గరకు కూడా చివరికి మరణించిన తర్వాత కూడా అక్కడే ఉంది. సమాధి కార్యక్రమం చేసేటప్పుడు కూడా ఈ మగ్దలేని మరియ అక్కడికి వెళ్ళినట్టుగా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి మరి చేసింది ఎవరు అంటే కనుక అరిమతయ్య, యోసేపు, అలాగే నికోదేము. వీరు సమాధి చేస్తూ ఉంటే దూరంగా నిలవబడి చూసినటువంటి గొప్ప చరిత్ర ఈమెకు ఉంది. అంత మాత్రమే కాదండి, సుగంధ ద్రవ్యాలు సిద్ధం చేసుకుని కొందరు స్త్రీలు వెళ్ళినప్పుడు వారితో కూడా ఈమె కూడా సిద్ధపడి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆదివారం పెందల కడని లేచి సమాధి వద్దకు వారు వెళ్ళినప్పుడు అక్కడ సమాధి యొక్క రాయి ముందుగానే పొరలించబడి ఉంది. సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే అక్కడ దేవదూత చెబుతూ ఉన్నమాట, ఆయన ఇక్కడ లేచి ఉన్నాడు అంటే స్త్రీలందరూ వెళ్ళిపోయారు. కానీ ఈమె మట్టికండి ఎక్కడికి వెళ్లకుండా ఆ సమాధి దగ్గర కూర్చుని బోరుమని ఏడుస్తూ ఉంది. ఆమె గమనించాలి, ఎవరికి దక్కని భాగ్యం ఎందుకు ఈమెకు దక్కిందంటే చివరి వరకు కూడా ఈమె నిలిచి ఉంది. ఈమె వెంబడించింది. స్త్రీలు వెళ్ళిపోయారు కానీ ఈమె వెళ్లకుండా సమాధి దగ్గర కూర్చుని 11వ వచనం, అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. సమాధి బయట అక్కడ నిలిచి ఉండి ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ సమాధిలో చూస్తే అప్పుడు 2 దేవదూతలు చెప్తున్నటువంటి మాట, ఎందుకమ్మా ఏడుస్తాను అని అడిగితే, ఇదిగో నా ప్రభువు నువ్వు ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారు, ఆయన నాకు కావాలి అని చెప్పేసి ఏడుస్తూ ఉంది. ఈలోపు వెనకాల యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి నిలబడి ఉంటారు. అప్పుడు ఆయన గుర్తుపట్టదు. అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారని చెప్తుంది. పైగా వచ్చినటువంటి యేసు ప్రభుని అనుకుంటుంది కదా మనసులో, ఇదిగో తోటమాలు అనుకుని ఒకవేళ నువ్వు గనక ఆయన శరీరాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయి చెప్పు, నాకు నేను వెళ్ళి ఆయన్ని మోసుకొచ్చేస్తాను, నాకు ఆయన కావాలి అని చెప్పేసి అక్కడ ఏడవడం మొదలుపెట్టిందండి. అంటే మనమైతే మనం మందిరానికి వెళతాం,
మందిరానికి వెళ్ళి ప్రభువా నువ్వు నాకు కావాలి అని మనం ఏమంటామంటే కనుక మన సమస్యలు అడుగుతాం ఆయన్ని. మనకు ఉన్నటువంటి సమస్యల గురించి ప్రార్థన చేసుకుంటాం. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని అడుగుతాం తప్ప ప్రభువా నీవే నాకు కావాలని మనం అడగం. మరి ఇక్కడ మగ్దలేని మరియ ఆ యొక్క చనిపోయినటువంటి ఆ యొక్క బాడీ కోసం ఆమె అంటుంది కదా, నాకు కావాలి, నా ప్రభు యొక్క దేహం నాకు కావాలని చెప్పేసి మరి అక్కడ ఏడుస్తూ ఉంది. ఈలోపు ఆ యొక్క వెనకాల ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు కాబట్టి అప్పుడు ఆయన అంటాడు కదా, మరియా అని పిలవగానే రబ్బూనీ అంటుంది. అప్పుడు దగ్గరికి వెళతా ఉంటే నన్ను తాకొద్దు, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు, నేను వెళ్ళొస్తాను, నేను లేచిన సంగతి శిష్యులకు తెలియచేయని చెప్పేసి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఈమె కాచిన కన్నీరు ప్రభు వెళతా ఉన్నాడు, ఆ వెళ్ళినటువంటి ప్రభువును కూడా వెనక్కి తీసుకొచ్చేసింది. అంత ఆసక్తి కలిగినటువంటి కుమార్తెగా ఈమె కనబడుతుంది. ఒకే మాట చెప్తున్నాను నేను, అంతం వరకు ఈమె నిలబడింది. ఎవరు ఉన్నా లేకపోయినా ఒంటరిగా సమాధి దగ్గర ఏడ్చింది. ఆ రాత్రి దేవుడు మరి ఆ దర్శన భాగ్యము ఈమెకి ఇచ్చాడు. కాబట్టి మరి మొదటి సువార్త బోరగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వార్తను అనగా సువార్తను మరి ప్రకటించినటువంటి గొప్ప ధన్యురాలుగా ఈ మగ్దలేని మరియ కనబడుతూ ఉంది. ఈరోజు నీ పాత్ర ఎలా ఉంది? నీవు దేవుని కొరకు ఏం చేస్తున్నావు? దేవుని కొరకు ఎంత పని చేస్తున్నావు? దేవుని పనిలో నీవు అసలు మరి పాలిభాగసులుగా ఉన్నావా? పాలిభాగసురాలుగా ఉన్నావా? దేవుని పని చేయగలుగుతున్నావా? ఏదో వాక్యం వింటున్నావు, వెళ్ళిపోతున్నావు, ప్రార్థన చేసుకుంటున్నట్టుగా అనుకుంటున్నావేమో. జాగ్రత్త, నువ్వు ప్రార్థన చేసుకోవాలి, వాక్యం వినాలి, ప్రార్థన అనేక మందికి ప్రార్థన చేయాలి, అనేకుల కొరకు విజ్ఞాపన చేయాలి. అంత మాత్రమే కాదు, ప్రభు యొక్క సువార్త పని కూడా మీరందరూ కూడా లేదా మనమందరము కూడా చేయవలసినటువంటి వారమై ఉన్నాము. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమ స్వరూపి, దయగల యేసయ్య, నీ ఘనమైన నామానికి వందనాలు. ఇదిగో మగ్దలేని మరియ గురించినటువంటి చరిత్ర నాయన ఇదిగో మీరు మాకు బయలుపరిచారు. దేవా నీకు వందనాలు. వెత్తబడినటువంటి వాక్యము ద్వారా రావాల్సిన దీవెనలు, ఫలభరితమైన ఆశీర్వాదాలు తండ్రి ఇదిగో నీ బిడ్డలకును మాకును నిండుగా మెండుగా దయచేసి నీ కృపలో బలపరచి ఫలపరచమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.